హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక సినీ అప్డేట్తో మీ ముందుకు అయితే వచ్చేసాను. అండ్ ఈ రోజు అప్డేట్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి కూడా ఫుల్ మీన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఈ అప్డేట్ వింటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ చాలా అంటే చాలా సంతోషంగా ఉండబోతుంది. అండ్ చాలామంది వీడియోని చూస్తున్నారు భయ్య, వీడియోని లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు అండ్ సబ్స్క్రైబ్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో డైలీ చేయడానికి అయితే నాకు బూస్టప్గా ఉంటుంది. ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు చూసుకున్నట్లయితే మనకి దేవరా మూవీ ఆగిపోవట్లేదు అండ్ షూటింగ్ మొదలవబోతుందని మనకైతే సరికొత్త అప్డేట్ అయితే వచ్చింది. అండ్ చాలామంది దేవరా మూవీ ఆగిపోయింది, సెలవు అయిపోయింది అండ్ మూవీ షూటింగ్ అనేది జరగదు అండ్ మూవీ చాలా లాసుల్లోకి వెళ్ళింది కాబట్టి ఆగిపోయిందని చాలామంది చాలా రూమర్స్ అయితే పుట్టించారు. బట్ అదేంటి కాకుండా దేవరా మూవీ ఉండబోతుందని మనకి ఆల్రెడీ ఎన్టీఆర్ గారు కన్ఫర్మ్ చేయడం జరిగింది ఢిల్లీ స్క్వేర్ ఈవెంట్లో. బట్ ఇప్పుడు ఏంటంటే అఫీషియల్గా దేవరా మూవీకి మనకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయితే మనకైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది. దేవరా మూవీ అనేది ఆగిపోలేదు, మనకైతే స్టార్ట్ అవబోతుంది అండ్ ఈ సంవత్సరం మార్చిలో స్టార్ట్ అవబోతుందని ఆయన అప్డేట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇయర్ మార్చిలోకి రిలీజ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ దేవర మూవీ ఆగిపోలేదు, మనకు తెలుస్తుంది దేవర మూవీ ఉండబోతుందని. బట్ ఏంటంటే మనకి ఇక్కడ డ్రాగన్ మూవీలో మనకైతే ఎన్టీఆర్ గారు అయితే పూర్తిగా మనకి బిజీ అయ్యారు. తర్వాత మనకి గాడ్ ఆఫ్ ది వార్ మూవీ ఉంటుంది, తర్వాత నెల్సన్ గారితో మూవీ ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ లుక్స్ అనేవి వేరేగా ఉంటాయి కాబట్టి దేవర మూవీ అనేది ఉండబోతుంది. బట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్లో రిలీజ్ చేస్తారా అనేది డౌటే. అండ్ ఇప్పట్లో షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం కొంచెం తక్కువగానే ఉన్నాయి అండ్ మేబీ నెక్స్ట్ ఇయర్లో స్టార్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ చాలామంది ఏంటంటే దేవర మూవీ ఆగిపోయింది అండ్ ఇంకా జరగదు, లాసుల్లోకి వెళ్ళిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అని చాలామంది అనుకున్నారు. బట్ ఏంటంటే దేవరా మూవీ చాలా హైప్తో రిలీజ్ అయ్యి అండ్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది, అది నిజమే. బట్ ఏంటంటే 500 కోట్లకు పైగా మనకైతే కలెక్ట్ చేసింది దేవరా మూవీ అయితే. అండ్ చాలామంది ఫ్లాప్ అనుకున్నారు కానీ బట్ ఏంటంటే దేవరా మూవీ హిట్టే. అండ్ అందుకే మనకైతే దేవరా మూవీని తీయడానికి ప్రొడ్యూసర్స్ కూడా ఒప్పుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా దేవరా 2 ఉండబోతుంది, ఎన్టీఆర్ గారు కన్ఫర్మ్ చేశారు అండ్ మన ప్రొడ్యూసర్ గారు కూడా కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా దేవరా 2 అనేది ఉండబోతుందని మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. మరి మీరు అనుకుంటున్నారు దేవరా 2 మీద మీకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ దేవరా మూవీ ఆగిపోలేదు, మనకైతే కొనసాగబోతుంది. బట్ ఏంటంటే ప్రొడ్యూసర్ డేట్స్లో కాకుండా తర్వాత మనకి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఇది గైస్ ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్ డైలీ వస్తుంటాయి, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. అండ్ మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలుపుతారని నేను కోరుకుంటున్నాను. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ఎడిపి సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బై. అండ్ చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. బై ఫ్రెండ్స్, బై.